నోస్కి సంబంధించి షేప్ మారడానికి కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంటే దానికి నోస్ మీద స్కార్ పడుతుందా? హాయ్, నేను డాక్టర్ భవ్య, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ వైజాగ్. సో చాలా మందికి నోస్కి సంబంధించి కొద్దిగా డిస్కంఫర్ట్ ఉండి కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్న వాళ్ళు మేజర్ కన్సర్న్ ఏంటంటే నోస్ పైన ఏదైనా స్కార్ ఉంటుంది, అది పర్మనెంట్గా ఉండిపోద్ది. మా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇలా నోస్కి సంబంధించి సర్జరీ చేయించుకున్నానని తెలుస్తుందా? నోస్కి సంబంధించిన సర్జరీ చేసుకున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ఇన్సిషన్స్, అంటే దానికి సంబంధించి చేసిన సర్జరీలో 90% ఇన్సిషన్స్ నోస్ లోపల ఉంటాయి. సో అవి మీకు బయటకు కనిపించవు. ఓపెన్ రైనోప్లాస్టీ అంటే బయట నుంచి ఇన్సిషన్ ఇచ్చి చేయాల్సి వస్తే 2 nostrils కి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ మీద చిన్న ఇన్సిషన్ ఇచ్చి అక్కడి నుంచి స్కిన్ లిఫ్ట్ చేసి లోపల మనం సర్జరీ చేస్తాం. ఆ చిన్న ఇన్సిషన్ కూడా మనకు స్కార్ రాకుండా ఉండాలంటే ఒకటి సర్జికల్ టెక్నిక్ బట్టి ఉంటుంది, అంటే సర్జన్ చేసే టెక్నిక్ బట్టి ఉంటుంది. సెకండ్, మీ స్కిన్ క్వాలిటీ బట్టి ఉంటుంది. థర్డ్, పోస్ట్ ఆపరేటివ్ స్కార్ ప్రోటోకాల్, అంటే ఆ చిన్న ఇన్సిషన్ కూడా స్కార్ కనిపించకుండా ఉండడానికి మీకు సర్జరీ అయినాక కొన్ని ఆయింట్మెంట్స్, కొన్ని షీట్స్, జెల్ షీట్స్ ఇస్తారు. అవి మీరు ఎంత రెగ్యులర్ గా యూజ్ చేస్తారో దాన్ని బట్టి మీ స్కార్ ఫైనల్ అవుట్కమ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఫాలో అయితే నోస్కి చేసే సర్జరీలో పడే స్కార్ ఆల్మోస్ట్ ఇన్విజిబుల్. సో నోస్కి సంబంధించి మీకు ఏదన్నా కాస్మెటిక్ కన్సర్న్ ఉండి నోస్ బాగాలేదు, కాస్మెటిక్గా కరెక్షన్ చేయించుకుందాం అనుకుంటే స్కార్కి భయపడి, అంటే థిక్గా అగ్లీ స్కార్లా ఉంటుంది, మళ్ళీ ఆ మచ్చ మనకి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అన్న భయంతో సర్జరీ అయితే పోస్ట్ పోన్ చేయకండి. ఇప్పుడు వచ్చిన స్కార్ ప్రోటోకాల్స్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ చాలా వెరీ మినిమల్ ఇన్సిషన్తో చేస్తారు. ఆ ఇన్సిషన్ కూడా మీకు కనిపించకుండా పోస్ట్ ఆపరేటివ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఇలా నోస్కి సంబంధించిన కాస్మెటిక్ సర్జరీస్ ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కన్సల్ట్ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్.